నమస్తే అమ్మా. వినపడదంటే ఇవిడికన్నా బాగున్నారా? బాగానే వినపడుతుంది. ఏం తిన్నారు? ఏంటండి ఏం తిన్నారు? ఏం చేయట్లేదు, ఏ పని లేదండి. ఏం తిన్నారు? ఇంట్లోనే ఉంటున్నానండి. ఏం తిన్నారు? బాగోలేదు. ఏం తిన్నారు? చెవి వినపడదండి. అందుకే ఏం తిన్నారు? ఏం తిన్నారు? ఇంకా ఏమీ లేదండి. చేయలేదా ఏమైనా? పిండేసి దాన్ని వేయటలేదండి. బాగోక అసలు బాగోలేదండి. కాళ్ళు నొప్పిలండి. బానే ఉన్నావు కానీ నొప్పిండి, కాళ్ళు నడవలేనండి. అదండి. డబ్బులు 1000 రూపాయలు తీసుకురావా, సూదేసేస్తాను. టిఫిన్ చేశారా? ఇంకా లేదండి. ఇల్లు చూడొచ్చమ్మా. బాగానే ఉంది ఇల్లు. అర్థం ఉందా? నువ్వు కూడా రామ్మా. అండి ఆడపిల్లను కదా, అర్థం చూడగానే. మా అమ్మ దోశలు ఏవి వేస్తున్నట్టుంది. చేసుకుంటున్నాండి. గోధుమ పిండి ఉందండి, అది అట్టేసుకుంటున్నాను. ఎందుకు తిను పాప, నా వల్ల నువ్వు తిండి ఎందుకు? తర్వాత తింటాను. ఇప్పుడు తినలే కాదు, నీకు కావాలంటే దోశ వేసి పెడతారులే. పచ్చడి వేసుకుంటాను తర్వాత. వెళ్ళి పచ్చడి వేసుకో. మరేం మంచి రెడీగానే ఉంది కదా. పద. స్పూన్ ఏది? స్పూను ఎలాగైనామమ్మా? ఎలాగైనా వేస్తారు? ఇంకా చాలండి. ఇది నాకు. మీరు తింటారా? వద్దా? ఏమీ లేదేనండి. పర్లేదు. ఎందుకు? మాగే పచ్చడి ఉంది. ఇందులో ఏమేమి కలిపావు? ఇంకా కారణం. ఇంకా ఏమేమి కలిపావు అంటున్నాను. ఇందులో ఏం కలపలేదండి. ఓన్లీ గోధుమ పిండి వేయండి. ఉప్పు వేసావు అంతేనా? ఉప్పు వేసానంటే. ఇందులో ఇంకా కొంచెం శనగపిండి వేయచ్చు, ఇంకా కొంచెం వరిపిండి వేయచ్చు. వేయచ్చండి. వేయలేదు ఏమైనా. అంటే చెప్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఏది నూనె ఏది? అమ్మయ్యా, సక్సెస్. కాలింది, బాగా కాలిందా? తినే తినే తినే. పెద్దలు రాదండి. మా ఇంట్లో ఉంటే నేనే వంట చేసుకుంటాను, బయట తిన్నాను. బయటకు వస్తేనే బయట తింటాను, ఇంట్లో ఉంటే ఇంట్లోనే తింటాను. ఇది రుబ్బిదాన్ని అండి. పప్పు రుబ్బి అమ్మేదాన్ని. ఓకే. టిఫిన్ వేసుకునేదాన్ని అండి. ఏంటో లేదు, కాళ్ళు బాధ వచ్చేసినాయండి. నడవలేనండి. నడుము బాధ అంతే అండి. ఓకే. పెళ్ళయిందమ్మా మీకు? పెళ్ళయిందా? 2 పిల్లలండి, ఆడపిల్లలు. పిల్లలు ఉన్నారా? ఎక్కడున్నారు? పెళ్ళిళ్ళు అయిపోయినాయండి, వెళ్ళిపోయారు. అల్లుళ్ళు ఏం చేస్తారు? ఒకరు టాటా చేసియండి, ఒకరు ఏదో పని అండి. ఇంట్లో డ్రైవర్ పోస్ట్ అండి. తిని తిని తొందర తిని. దోశ కావాలా? గోధుమ పిండి దోశ. నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు ఇంట్లో. గోధుమ పిండి ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అయిందనుకో, అందులో ఉంటుంది. అయిపోయినాయి. టిఫిన్ ఎమర్జెన్సీ అయితే, లేకపోతే నేను ఇంతే గోధుమ పిండి, శనగపిండి, వరిపిండి అన్ని పిండిలు వేసేసి కొంచెం రాగి పిండి కూడా వేస్తాను. అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసేసి అందులో కొంచెం చిన్న చిన్నగా ఆనియన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కట్ చేసేసి బాగుంటుంది. అట్లు బాగుంటాయి. కొంత బయటకు వెళ్ళి మాట్లాడేసుకుందాం, లేకపోతే అక్కడ వాళ్ళందరూ చూస్తున్నారా అట్లనే నేనే తినేసి అనుకుంటారు. అయ్యో పర్లేదు, అది కాటన్ కాదు కదా. పర్లేదు, తుడుచుకోండి. కాటన్ సరే, నీ సంతోషం కోసం. ఓకే. చేరిచ్చావు, తినడానికి కట్టిచ్చావు, చూసుకోవడానికి అర్థం ఇచ్చావు. బీరువా అయినా అండి. బీరువా తీస్తావా? ఏమిస్తావు ఇంకా అందులో నుండి? సరే, ఏమీ లేవండి. సరే చూపించి మరి.
పోయి మా అమ్మ నా చేతికి తాళాలు ఇచ్చారు. తీయండి. అడిగండి. ఆహా, సంసారం పెద్దదే ఉంది. ఏం చేసుకుంటామమ్మా ఇన్ని చీరలు? పిల్లలవండి. పిల్లలవా? అదే అర్థమవుతుంది. పిల్లలవే. ఈ చీరలన్నీ పిల్లలవే. వచ్చినప్పుడు కట్టుకుంటారా ఆడపిల్లలు? వస్తారండి, వచ్చేసి పట్టుకుపోతారు. కొన్ని పెద్ద ఆవిడ చిన్న ఆవిడ ఈయనండి. తీయండి, ఇది తీస్తాను. మా అమ్మ పరిస్థితి ఏంటి తెలియడం కోసమే నేను ఇవన్నీ చక్కబెడతాను తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. గల్లాపెట్లో డబ్బులు, కాయిన్ ఏదో 2 ఉన్నాయి అంతే. పాపం ఏం లేదు, ఇంకేం లేదు. డబ్బులు ఉండేయండి, డబ్బులు లేవండి ఇప్పుడు. అయ్యో, చాలా ఇబ్బంది పడిపోతున్నానండి. ఎవరు అడిగితే ఎవరు ఇస్తారండి? నా ఉన్న బాధ అదండి. ఇప్పుడు మీరు టిప్ స్కూల్ మేడం గారు అమ్మాయా మీరు? స్కూల్ మేడం పోనీ అలాగే అనుకో. అవును, నేను ఎవరో తెలీదు. పాపం పక్కింటి ఆవిడ సడన్గా కాల్ చేస్తే మేము లక్కీగా రాజమండ్రిలో ఉన్నాము అనుకోకుండా వచ్చేసాం అనమాట. ఇవిడికి ఎవరు ఏంటని కూడా తెలియదు. ఒకవేళ ఆవిడ ఏదో చెప్పాలని ట్రై చేసిన ఇవిడికి వినపడదు కదా, అదనమాట. బయటికి వెళ్ళిపోదామా? మీరు ఇక్కడ అద్దిల్లా? ఎంత రెంటు? 2500 అండి. నా దగ్గర ఇంకొక రూమ్ ఉంది, అక్కడికి నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను. రానండి కదండి. మరి బీరువా అది బట్టలు అవన్నీ మంచి బట్టలు అవన్నీ పట్టుకోదాం. సరే పట్టు. బట్టలు వస్తే పట్టుకెళ్తారు. నిజమేనా? నిజమే. ఎక్కడండి? విశాఖపట్నం. వైజాగ్ అండి. విశాఖపట్నం తెలుసా? తెలిసిండి. అమ్మరా అయితే అలాగే అండి. వస్తానండి. ఎప్పుడండి? అలాగే అండి. ఎప్పుడు? పిల్లలు చెప్పాలి కదండి. పిల్లలే చెప్పారు, ఫోన్ చేశారు నాకు. మా అమ్మని తీసుకెళ్ళిపోండి అని. రెంట్ కట్టలేకపోతుంది ఆవిడ. మా అమ్మకి వచ్చిన 4000 పెన్షన్లో 2000 రెంట్కే పోతుంది, తినడానికి అవ్వట్లేదు, మా పరిస్థితి కూడా బాగాలేదు, మా అమ్మని మీతో తీసుకెళ్ళిపోండి అని అన్నారు. మీనా చెప్పింది. మీనా, మా అమ్మాయి పేరు మీనా అండి. మీనానే చెప్పింది నన్ను తీసుకెళ్ళిపోమని, మిమ్మల్ని తీసుకెళ్ళిపోమని. నాకు మైండిపోతుంది. వదలరండి పిల్లలు. నేను వదలను, నేను గట్టిగా పట్టుకుంటాను. 4 అమ్మాయి అవుతుందండి. మీరు కూడా. మీకు ఎంతమంది? 2 3 పిల్లలు? 2 పిల్లలు. ఇప్పుడు మీరు ఒక అమ్మాయి, 3 అమ్మాయిలు. 3వ వాళ్ళు బాగా చూసుకుంటారు. 2 అమ్మాయిలండి. అందుకే నేను 3వ దాన్ని వచ్చాను కదా, నేను 3వ దాన్ని బాగా చూసుకుంటానులే. వెళ్ళిపోదాం. వస్తానండి. వస్తాను. ఇప్పుడు వచ్చి? ఇప్పుడు కాదండి, తర్వాత వస్తాను. తర్వాత వస్తావా? మరి అడ్రస్ అది తెలుస్తుందా నీకు? మా ఇంట్లో అండి గైండ్రా. మరి నువ్వు తర్వాత వస్తానన్నావు కదా, అన్న అడ్రస్ అది తెలుస్తుందా నీకు? ఇచ్చేస్తానండి. ఏది? గైండ్రా అండి. వినపడదండి. ఇప్పటి వరకు బాగానే వినిపించింది కదండి. ఒక్కోసారి బాగానే వినపడుతుందండి, ఒక్కోసారి వినపడుతుంది. అందుకే ఎక్కువ తినాలి. ఇందాకేమో ఒకటేస్తే తినలేదు కదా సరిగ్గా. తింటాను తర్వాత. ఇది బాగానే వినిపించింది. అల్లుళ్ళు ఏం చేస్తారు? ఒకరిది వ్యాన్ అండి, ఒకరిది ఇంకో దగ్గర డ్రైవర్ అండి. మీ కూతుర్లకి పెళ్లిళ్ళు చేశారు కదా, కట్నం ఎంత ఇచ్చారు? కట్నం ఇవ్వలేదండి. 2కి కట్నం ఇవ్వలేదు. మామూలుగా పెళ్లి పంచాయతీ. ఎంతైంది? లెక్క చెప్పలేనండి, అదేదో ఖర్చు. ఎంతైంది? తెలియదండి. 1 లక్ష అయిందా? 2 లక్షలు అయిందా? 2కి 2 లక్షలు అవుతుందండి. 2కి కలిపితే 2 లక్షలు అయిందా? సింపుల్ గా చేశాను. పర్లేదులే, అప్పుడెప్పుడే చేసి ఉంటారు కదా. 1 లక్ష అన్న కూడా ఎక్కువే. అవును, కష్టపడి బాగానే చేశారు. ఆ గ్రైండర్ రుబ్బుకుంటూ, టిఫిన్ కొట్టు పెట్టుకుంటూ, పిల్లలు పెంచుకుంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇంతవరకు వచ్చారు కదమ్మా. మరి గ్రేటే కదా తల్లి, వదిలేదు కదా. బాగానే పెంచారు, పెద్ద చేశారు పిల్లల్ని. తీసుకెళ్ళిపోతారండి. వచ్చారేంటండి వాళ్ళు తీసుకుపోతారండి. ఇంకా నేను తీసుకెళ్ళడానికి రాలేదు. నేను వెళ్ళనండి వాళ్ళతోని. నాకు నేనే ఉంటానండి, అంతే అండి. ఇంట్లో బియ్యం అవి ఉన్నాయా? గ్రైండరు, ఫ్రిడ్జ్, సామాన్లు అవి పట్టుకుపోతారండి. నాకు కొన్ని వదిలేసి 2 చెప్పారండి, సరే అన్నానండి, అంతే అండి. ఇంట్లో బియ్యం ఉన్నాయా? ఏంటండి? బియ్యం
బియ్యం అండి మెల్లిగా మాట్లాడాలి, కొన్ని సందర్భాల్లో మెల్లిగా మాట్లాడితే తినబడతాయి. అసలు లేవండి. ఇప్పుడు తినడానికి లేవా? ఇప్పుడు ఏమీ లేవండి ఇంట్లోనే. అవునా? 2500 పోతాయి, 1500 ఉంటాయండి. రెంట్ 2500? అవునండి. 100 రూపాయలు కొట్లో ఇచ్చానండి. నెలంతా ఎచ్చాలు ఇస్తారండి, వాళ్ళకి ఇచ్చాను. ఇంకా 500 ఉన్నాయా పాలకి, 300 ఇచ్చానండి. ఇంక 200 ఉంటే అయ్యేలాగా ఉన్నాయా 200? ఉన్నాయా 200? లేవండి, ఇప్పుడు ఏమీ లేవు అసలు. ఈవేళ పిండి ఉంటాయి కలుపుకున్నానండి, అట్లు వేసుకుందామని పొద్దున్నే ఆకలి వేస్తుందానండి. అయ్యో, టీ కూడా టీ పొడికి కూడా లేదు, చూసుకున్నాను. తర్వాత వెళ్ళి తెచ్చుకుందామని. ఇంకా 90 రూపాయలు 900 ఇవ్వాలండి ఆవిడకి, కొట్టోళ్ళకి. ఏదో దేవుడు వల్ల అదరు పెట్టాడు అనుకున్నాను అంతే అండి. అది లేకపోతే ఏం చేస్తామండి. సో అదనమాట ఈ బామ్మగారి పరిస్థితి. అందుకని బామ్మని వెతుక్కుంటే ఇక్కడ రావడం జరిగింది. సరే, ప్రజెంట్ ఇంట్లో బియ్యం లేవు, కిరాణా సామాన్ల దగ్గర అప్పు ఇంకా 900 ఇవిడుకుంది, అప్పు మనం తీర్చేద్దాము. ఇంట్లో బియ్యం లేవు కాబట్టి, ఇందాక ఆవిడ నాకు తిండి పెట్టారు కాబట్టి ఆ బియ్యం రుణం తీర్చేసుకుందాం. తీసుకొచ్చేయండి. బియ్యం బస్తా తెప్పిస్తున్నాను. బియ్యం బస్తా ఇవ్వనా? ఇస్తారా? 50 రూపాయలు ఇస్తే బియ్యం బస్తా ఇస్తాను. అలాగే అండి. తీసుకురండి. 50 రూపాయలు అలాగే తీసుకొచ్చే. ఇవ్వనండి, దగ్గర డబ్బులు ఇవ్వండి. మరి బియ్యం బస్తా వస్తుంది కదా, 50 రూపాయలు ఎవరినైనా అడుగు. దగ్గర లేవండి. అయ్యో పాపం. పచ్చళ్ళు పెట్టుకొని తింటున్నారు కదా, అందుకనే పచ్చళ్ళు తెచ్చాను. సంతోషమేనా? మా ఊళ్ళో చూసారు ఎంత ఆనందం వచ్చిందో మా అమ్మగారిది. హ్యాపీ అన్నమ్మా? హ్యాపీయేనా? హ్యాపీ అండి. ఓ సూపర్. ఇక బియ్యం బస్తా కూడా నీకే. అలాగే ఇక్కడ పెట్టుకో. ఇక దుప్పటి. చెప్పండి. అవునమ్మా. ఇది చీర, జాకెట్. అలాగే. ఇవి నీకే. కడుపు నిండా భోజనం చేయండి. ఏమి లేవు అన్నారు కదా, లేని టైంకి నేను వచ్చాను. ఇవేమో ఎంత ఉన్నాయో లెక్క పెట్టలేదు, ఎంత వస్తే అంతే. నీకే మొత్తం 3000, 4, 5, 6000 వచ్చాయి. అలాగే అండి. తీసుకో. 1000 రూపాయలు కిరాణా షాపుడికి రెంట్గా ఇచ్చేసాయి. బాకీ పెట్టుకున్నావు కదా, కిరాణా బాకీ ఆయనకి ఇచ్చేసాయి. ఓకేనా? ఓకే అండి. వినబడాల్సిన వినబడుతున్నాయి, అక్కడక్కడ మిస్ అవుతున్నాయి అంతే. ఏమైకి కిరణ్? అలాంటివి కూడా ఉన్నాయా? మీ అమ్మాయికి ఇచ్చేస్తావంట కదా డబ్బులు వచ్చిన వెంటనే? నేను ఇవ్వను. ఇప్పుడు ఇస్తావంట? ఇంక ఇవ్వనండి. అందుకే డబ్బులు అయిపోతున్నాయి నీకు. ప్రామిస్, నేను ఇవ్వనండి ఎవరికైనా. వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఏమా? సామాన్లు కొన్ని వెళ్ళిపోతే ఒక్కదాన్ని బతుకు, ఎప్పుడు ఒక్కదాన్ని అండి. ఎవరు మీకు ఎలా వస్తుంది? వచ్చింది 4000. మీరు బయటకు వెళ్ళి కష్టపడింది కూడా ఏం లేదు కదా. కూతురు మీద ప్రేమ ఉండడం తప్పలేదు, కానీ మీరు కష్టపడినప్పుడు ఇవ్వచ్చు. ఇప్పుడు మీ పరిస్థితి బాగాలేదు కదా, ఇంకెవరికి ఇవ్వకండి. సరేనా? 5000 ఇంకేదైనా హాస్పిటల్ కాలు ఇది బాగాలేదు అన్నావు కదా, హాస్పిటల్కి వెళ్ళండి. సరేనా? నమస్తే. నమస్తే. ఇది వచ్చే నెల కిరాణా సామాన్లు కుంచుకో. 7000 మొత్తం. ఎంత ఇచ్చాను? ఏమైంది? లక్ష్మి, ఏమైంది? ఏమైంది? ఏం లేదండి. బాధ వచ్చిందా? కష్టం ఏదో హ్యాపీ ఆనందంలో కూడిన బాధ? సంతోషం కలిగిందండి. సంతోషం కలిగిందా? జాగ్రత్తగా ఉంచుకో, మరి ఎవరికి ఇవ్వకు. ఎవరండి? ఆడపిల్లల తల్లివి కదా, నిన్ను కూతుర్లు అడిగి తీసుకో. నేనేం అనలేనులే కానీ జాగ్రత్త, భోజనం చెయ్యి. ఇవి ఈ బియ్యం బస్తా అయితే నీకు 2 నెలల వరకు సరిపోతాయి. కానీ ఏమి ఎవరికి ఇవ్వకు. మేనాలు వచ్చినా ఏం చేసి ఆ వీడియో చూసి వస్తారు, ఫోన్ చూసి వాళ్ళు వచ్చినా నువ్వేమి ఇవ్వక. అలా దాచుకో, నువ్వే దాచుకో. మళ్ళీ మేడం గారు ఫోన్ చేస్తారు, డబ్బులు ఎంత అవుతున్నాయి ఏంటనేసి ప్రతిదీ సమాధానం చెప్పాలా. జాగ్రత్తగా ఉండు. హ్యాపీయేనా? నేను వెళ్ళరానా? వెళ్ళండి.
బుచ్చి నగర్, రాజమండ్రికి దగ్గరలో బుచ్చి నగర్లో లక్ష్మి అన్న ఒక యువతి నివసిస్తున్నారు. 2 ఆడపిల్లలకి తల్లండి. పాపం ఉన్న వయసులో ఉన్నప్పుడల్లా కష్టపడ్డారు, బాగానే కష్టపడ్డారు. పిండి రుబ్బుకుంటూ చిన్న టిఫిన్ కొట్టు లాంటిది పెట్టుకుంటూ పిల్లల్ని పెంచి 2 ఆడపిల్లల్ని, భర్త లేకపోయినా 2 ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశారు. వృద్ధాప్యం అయ్యేసరికి పాపం ఇంకా కష్టం ఎవరికైనా ఒకటే కదా, వయసు అయ్యే కొద్దీ ఫంక్షన్ మీద తప్ప ఇంక వేరే ఆధారం లేదు ఈవిడికి. వచ్చిన 4,000 ఫంక్షన్లో 2,500 రెంట్ కట్టుకోగా ఇంకా మిగతా 1,500తోనే జీవనం కొనసాగిస్తోంది. కిరాణా షాపు, పాలు, టీ. ఆఖరికి ఇవాళ 8వ తేదీ వచ్చేసరికి 10 రూపాయలు కూడా లేవు. మా అమ్మ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఈ డబ్బులు ఇవన్నీ సామాన్లు ఇచ్చేసరికి టీ తాగడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మేము వచ్చాము. ఎవరు కూడా 3 నెలలు పెట్టి నిజంగా దేవుళ్ళకి వచ్చేవి వేళ ఒక్కరోజు కూడా నాకు ఇలాగా ఇంత అన్నం తినమ్మా లేరు. పిల్లలు కూడా అంత అలాంటోళ్ళు, బయట వాళ్ళు అన్నా సరే అంత ఇది చేశారు నిజంగా తెలుసా. సో అందుకనమాట ఒంటరిగా ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రుల దగ్గర మిడిల్ క్లాస్, బాగా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఎంచుకుంటూ రావడానికి రీజన్ కూడా అదే. చూసారు, ఒక రైస్ బ్యాగ్ ఇవ్వగానే, ఒక జత బట్టలు ఇవ్వగానే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో అందుకని అంత కష్టమైన కొంచెం దూరమైనా కూడా మాకు వీలైనప్పుడు మేము ప్రయాణాలు చేసేలాంటి వాళ్ళకి కొంచెం ఊరట కలిగించే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఈవిడికి ఇవన్నీ జీవితాంతం వస్తాయని ఏం కాదు, కానీ అట్లీస్ట్ ఉన్న 10 రోజులైనా కూడా కొంచెం మానసికంగా సంతోషంగా ఉంటారు. ఈ వీడియో చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా ఈవిడ వెతుక్కుంటూ చాలా మంది రావడం జరుగుతుంది అనమాట. చాలా సందర్భాల్లో మేము చూసాము. ఈవిడ దగ్గర కూడా ఇలా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఈవిడ వీడియో చూస్తే ఎవరైనా వచ్చి మీకు తోచిన సహాయం అయితే చేసి వెళ్ళండి. ఇలాంటి వాళ్ళ కోసమే మన దగ్గర ఏమైనా ఉంటే తప్పకుండా ఇచ్చే సహృదయం మనకు కలగాలని కోరుకుంటున్నాను. ఈ మా అమ్మ అయితే పాపం వినబడలేదు కాబట్టి ఇంకేదైనా చెప్పాలనుకున్నా చెప్పే పరిస్థితి కూడా కాదు. కానీ ఆవిడ మాట్లాడే 2-3 మాటల్లో కూడా మనకు సందర్భం అర్థమవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నేను వెళ్ళొస్తాను. ఉండనా? బాయ్.